నైట్ మార్కెట్కి తెచ్చాను, చాలా సవగ్గా ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా. ఏదన్నా 20 అంట. అరిసి అమ్మేస్తున్నారు, చూడొచ్చు మీరు ఇక్కడ. ప్రతిదీ 20 అనగానే మనం ఒక 3 రకాల 20 తీసుకున్నాం. మన ఇది రైతు బజార్ మాట, కేజీ 40 రూపాయలు అంట. అరిసి అమ్ముతున్నారు ఇక్కడ. మన కాకినాడ మార్కెట్లో అయితే ఈరోజు మీరైతే రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈరోజు మొత్తం ఆడైతే రేట్లు అరిసి అమ్ముతున్నాడు మామ. మనం అయితే 2 మష్రూమ్స్ ఇచ్చుకున్నాం. ఇక్కడ వచ్చి కాస్ట్ 50 రూపాయలు పడ్డది. అదే మన రైతు బజార్లో అయితే ఆ లంజకుడికి 60 రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. మీతో ఒకసారి కాకినాడ సపోర్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపో. టమాటాలు కేజీ అంగో సవక మార్కెట్ అంటే సవక. ఇంకా నూరులేని జీవులు కూడా ఉంటాయి. మీకు ఏమైనా సహాయం తోస్తే కనుక నూరులేని నాటికి కట్టండి. ఇంకా తమ్ముడు అట్టుపులు కూడా. అరే తమ్ముడు అట్టుపులు ఎంతమ్మా చక్కెరకే? 40 రూపాయలకి అయితే మనం కొన్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు. చవక నేను తినలేరు కావాలంటే. 40 రూపాయలకి తీరు మనం అట్టుపులు కొన్నాం. మన కాకినాడ పెద్ద మార్కెట్లో అట్టుపులు అన్న చాలా చవకని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్ముతాడు. తమ్ముడు ఒకరికి చాలా మంది అమ్ముతాడు. హోల్సేల్ రేట్లని కూడా కాకినాడ పెద్ద మార్కెట్. ఇంట్లో ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి. 4 కేజీలు చెప్పాం. 100 రూపాయలు అంటే ఉల్లిపాయలు చూస్తున్నారు కదా. ఉల్లిపాయలు వేయించాం. పెద్ద సైజే పర్లేదు. 4 కేజీలు 100 అంటే కాకినాడ మొత్తం మన మెయిన్ మార్కెట్ చూస్తున్నారు కదా. ఇదంతా ఇంకో అమ్మవారి టెంపుల్ చూసారు ఇక్కడ. అమ్మవారి దేవస్థానం ఎదురుగుండానే మనం వేస్తున్నాం. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎప్పటికప్పుడు. రూపాయలు తీసుకున్నాం మామ. మొత్తం అన్నీ కూడా కొనిస్తాం. కట్ట 10 320 రూపాయలు. కొత్తిమీర చూస్తున్నారు కదా, అంత సవక. ఇంకా పూజ సామాన్లు కానీ అట్టిపళ్ళు కానీ ఇంకా ప్రతిదీ కూడా చాలా చవకగా అమ్ముతారు మన కాకినాడ పెద్ద మార్కెట్ హోల్సేల్ రేట్లు అయితే. ఇక్కడ అంతా కూడా బంగారు దుకాణాలు. ఇక్కడ ఏంటంటే మీకు బంగారం తాకట్టు పెట్టుకొని మీకు డబ్బులు కట్టేస్తుంటారు. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. మీరు ప్రతిదీ కూడా ఐటెం అవైలబుల్గా ఉన్న టైప్లో ఉంటుంది. అటు ఇటు కూడా చూస్తున్నారు కదా. ప్రతిదీ బంగారం షాపులు, జ్యువెలరీ షాప్స్, ప్రతిదీ కూడా వడ్డీ వ్యాపారం చాలా తక్కువగా ఉంటాయి.